నమస్తే, మీరు చూసిన 99 టీవీ. నేను మీ పవన్ కృష్ణ. తమ్నెల్ చూసాక మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. మొత్తానికైతే ఇంకొక యాడ్ అనేది వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ మీడియా నుంచి ఇంకొక యాడ్ అనేది వచ్చింది. అది వచ్చేసి రాఖీ పండుగ గురించి. రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ అనగానే మనందరికీ చాలా పవిత్రమైంది. ముఖ్యంగా ఇదేదో భార్యాభర్తలకు సంబంధించిందో, లేకపోతే లవర్స్కి సంబంధించిందో, లేకపోతే ఇంకా వేరే పండుగ లాంటిది కాదు. ప్రాపర్గా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉండే ఒక డీప్ రిలేషన్షిప్ గురించి ఎంతో చక్కగా వర్ణించే ఒక బ్యూటిఫుల్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ దగ్గర కూడా మళ్ళీ అదే సో కాల్డ్ ఏదో ఒక నెగిటివిటీని తీసుకొచ్చి పబ్లిక్ని ప్రొవోక్ చేసే ఒక పని చేస్తూ ఉన్నారు కొంతమంది. సరే, దానికన్నా ముందుగా మీకు ఇంకొక ఇంపార్టెంట్ వీడియో చూపించాలనుకుంటున్నా. ఒకసారి వీడియో చూడండి. Show me that sari is not allowed. Show me that sari is not allowed. Ma'am, we allow only smart casual and sari is not comes under the smart casual. That's it. Okay. Thank you. Tell me once again. You should also tell me. సో ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. ఇది ఢిల్లీలో, మన దేశ రాజధానిలో ఒక రెస్టారెంట్లో ఒక ఫ్యామిలీ ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్దాం అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీని ఆపేశారు. ఎందుకు అంటే, మీరు శారీ కట్టుకున్నారు కాబట్టి మా రెస్టారెంట్లో మీకు ఎటువంటి అలవెన్స్ దొరకదు అని చెప్పేసి డైరెక్ట్ మొహం మీద చెప్పేశారు. అదేంటి, ఇక్కడ ఇండియాలో ఉంటున్నాం, ఇక్కడ శారీ కట్టుకోవడం నార్మలే కదా అని చెప్పంటే ఎథనిక్ వేర్ని మేము ఇక్కడ ప్రోత్సహించాం, అక్కడ లోపల మీకు అంత కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పేసి వాళ్ళ లాజిక్ ఏదో వాళ్ళు ఇచ్చారు. సరే, బట్ ఇక్కడ చాలా మంది హర్ట్ అయ్యారు. ఎందుకంటే ఎవరి డ్రెస్ వాళ్ళు ఇష్టం కదా అని చాలా మంది ఇక్కడ మాట్లాడే వాళ్ళు మాత్రం ఇక్కడ నోరు మూసుకొని ఉన్నారనమాట. బట్ ఎనీహౌ, ఈ విషయం గురించి అప్పుడు చాలా దేశవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది, రచ్చ జరిగింది. ఆ తర్వాత ఈ సో కాల్డ్ ఈ రెస్టారెంట్ వాళ్ళందరూ వచ్చి సారీ చెప్పడం కూడా జరిగింది. బట్ స్టిల్ ఇక్కడ శారీకి వీళ్ళు ఇబ్బంది పెట్టారు. ఓకే, బానే ఉంది. అయితే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కృతి సనన్ రీసెంట్ యాడ్. జీవా అని చెప్పేసి ఒక ఈ నగలకు సంబంధించిన ఒక షోరూమ్ ఉంటుంది. అయితే వాళ్ళు ఒక యాడ్ ని క్రియేట్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రక్షాబంధన్ రాఖీకి సంబంధించి ఒక టెలివిజన్ యాడ్ ని తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడే చాలా దుమారం మొదలైంది. ఇఫ్ యు సీ, ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, అట్ ది సేమ్ టైం ఇక్కడ సిస్టర్ రూపంలో కృతి సనన్ ఉంది. అయితే కృతి సనన్ వేసుకున్న డ్రెస్ గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే, రక్షాబంధన్ అని చెప్పి అంటున్నారు. రక్షాబంధన్లో ఇది ఒక ఇండో వెస్ట్రన్ డ్రెస్ వేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అంటున్నారు. ఇఫ్ యు అబ్జర్వ్, ఈ డ్రెస్ అంతా కూడా తంది ఒక ఇండో వెస్ట్రన్ డ్రెస్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ అవసరమైన దానికన్నా కూడా ఎక్కువగా స్కిన్ షో చేస్తూ ఉన్నారు, గ్లామర్ షో చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మీరు అదే గ్లామర్ షో చేస్తే ఇక్కడ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ కి అర్థం ఏముంటుంది అని చెప్పేసి కొంతమంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొంచెం బాగా గట్టిగా జనాలందరూ మాట్లాడేసరికి జీవా ఆర్నమెంట్స్ వీళ్ళందరూ వచ్చేసి వెంటనే సారీ చెప్పడం జరిగింది ఆ సంస్థ. అండ్ వెంటనే ఈ యాడ్ని అయితే తీసేశారు. సో అక్కడ తీసేసి ఆ సంస్థ సారీ చెప్పారు, అక్కడ వరకు బాగానే ఉంది. బట్ కృతి సనన్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది. కృతి సనన్ ఇక్కడ సారీ చెప్పాల్సింది పోయి తను ఇక్కడ ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. అయితే కృతి సనన్ ఇక్కడ ఒక ట్విట్టర్లో అండ్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక స్టేటస్ని కూడా పెట్టారనమాట దీని గురించే. The true essence of festival lies not in your attire but in the emotions you feel towards your traditions. Raksha Bandhan is a bond of protection. My sister and I tie Rakhis on each other. We know that we can protect one another just as well as any brother would. We pray for each other's health, happiness and longevity అని చెప్పేసి కృతి సనన్ ఇక్కడ మాట్లాడింది. సో ఇక్కడ అల్టిమేట్లీ తను ఏం చెప్తుందంటే, పండగలు అనేది వ్యక్తిగత ఫీలింగ్స్ కి సంబంధించింది. ఇక్కడ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎందుకు ఈ డ్రెస్ వేసుకోవాలని దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అనవసరంగా దీన్ని పెద్ద రాధాంతం చేస్తూ ఉన్నారు అని చెప్పి అన్ను ఉన్నారు. బట్ ఇక్కడ పబ్లిక్ ఏమంటున్నారంటే, ఓకే మీరు సిస్టర్స్ ఇద్దరు అంటే ఇక్కడ ఆ ట్వీట్ లో తను ఏమంటుందంటే, మాకు బ్రదర్స్ లేదు కాబట్టి నేను మా చెల్లెలకి ఒకరికొకరు మేము రాఖీ కట్టుకుంటాం. ఇక్కడ రాఖీ అనేది ఒకరికొకరు రక్షకి సంబంధించిందే తప్ప బట్టలకి సంబంధించింది కాదు అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడే చాలా మంది ఏమంటున్నారు అంటే, రక్షాబంధన్ అనేది ఒక హిందువులకు సంబంధించిన ఒక పండుగ అండ్ హిందువుల ట్రెడిషన్ సంబంధించిన పండుగ అనేటప్పుడు ఆ ట్రెడిషనల్ వేర్లో కనిపిస్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా క్లబ్లకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఆ క్లబ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక ట్రెడిషనల్ వేర్లు వేసుకొని వెళ్తారా? కొంచెం అక్కడ ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ మోరోవర్ అక్కడ ఆపేస్తారు. అక్కడ ఆపినప్పుడు వీళ్ళెవరు కూడా ఏం మాట్లాడరు అనుకోండి, అది వేరే విషయం. అక్కడ వెళ్ళాక మై డ్రెస్ మై లైఫ్ మై రూల్స్ అనేది ఇక్కడ పనిచేయదు. అక్కడ మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఉండాలి. ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు ప్రొఫెషనల్ వేర్ వేసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ అది ఎవరికైనా కూడా కొంచెం సెన్స్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా ఒక యూనిఫామ్ వేసుకునే వెళ్తారు. ఓ పోలీస్ అనే అతను ఖాకీ యూనిఫామ్ వేసుకొని వెళ్తాడు. అతను ఆ ఖాకీ యూనిఫామ్ కాకుండా నేనేదో నాకు నచ్చిన డ్రెస్ వేసుకొని వెళ్తా అంటే ఎవరు ఒప్పుకోరు కదా.
సో ప్రతిదానికి ప్రతి సిచ్యువేషన్ కి ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ కాకపోయినా కూడా నార్మల్ గా ఒక ట్రెడిషనల్ గా ఉన్నప్పుడు ఈ పండుగ కేవలం కృతి సనన్కి సంబంధించిందే కాదు కదా, దేశ ప్రజలందరికీ ఎవరెవరైతే రాఖీ రక్షాబంధన్ ఎవరెవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించింది. ఆ టైంలో ఆబ్వియస్లీ కృతి సనన్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ, రైట్? కృతి సనన్ కి ఫ్యాన్స్ ఉంటారు, తప్పకుండా తను ఎటువంటి డ్రెస్సులు వేస్తుంది, తను ఎలాంటి యాక్టింగ్ చేస్తుంది, తను ఎలాంటి నగలు పెట్టుకుంటుంది, తను ఎలాంటి స్టైల్ మెయింటైన్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వెంటనే కృతి సనన్ చూసి వాళ్ళు కూడా ఫాలో అవ్వరా? రక్షాబంధన్ టైంలో కూడా ట్రెడిషనల్ గా కనిపించాల్సింది పోయి ఇలాంటి ఇండో వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకునే కనబడాలా అనే దాని గురించి ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మరి దీని గురించి కృతి సనన్ ఏమంటుందో తెలియదు. మొత్తానికైతే ఇక్కడ విక్టమ్ కార్డు ప్రదర్శిస్తున్నప్పుడు కూడా నెటిజన్స్ మాత్రం డైరెక్ట్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కృతి సనన్కి అయితే డైరెక్ట్ కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఒక ఈద్ కానీ లేకపోతే వేరే ఒక ఫెస్టివల్ లో మీరు ఇలా చేయగలుగుతారా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది, why is Bollywood hell bent on taking the color, vibrancy, respect, dignity and meaning of Hindu traditions and festivals by doing such cheap tricks? Here she looks like she came for the sets of Cocktail 2. ఒక కాక్టైల్ 2 సినిమా నుంచి సెట్స్ నుంచి డైరెక్ట్ వచ్చి ఈ యాడ్ చేసినట్టే ఉంది కానీ ఇంకా వేరేలాగా లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి హిందువుల ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కామెంట్లు చాలా వస్తూ ఉన్నాయి అండ్ డైరెక్ట్ అందులో కృతి సనన్ని డైరెక్ట్ టార్గెట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని గురించే కంగనా రనౌత్ కూడా స్పందించడం జరిగింది. ఒకసారి ఆవిడ ఏం స్పందించారో చూద్దాం. It's a wonderful time to be a woman. Our closets are full of variety of clothes. Today's woman is a global woman. From a cocktail dress to lehenga, cholis, jeans to saris, bikinis to salwar, kameez, from all the options that are available to us today. Why would you tie your brother a rakhi in your bikini undergarments? Where are all your styling options? అని చెప్పేసి ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేశారు. మనం ఇప్పుడు ఒక గ్లోబల్ ఉమెన్, ఒక యాక్ట్రెస్ అంటే ఒక గ్లోబల్ ఉమెన్, మన క్లాజెట్ అంటే మన బీరువాల నిండా అన్ని రకాల బట్టలు ఉంటాయి. దునియాలో ఉన్న అన్ని రకాలైనటువంటి డ్రెస్సులు ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనకి ఏమేమి ఉన్నాయంటే లెహంగాస్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి, గాగ్రా చోలీస్ ఉన్నాయి, బిక్నీస్, సల్వార్ కమీజ్, ఇలాంటి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి అన్ని ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు రాఖీ లాంటి ఒక పండుగ ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకని బిక్నీ లాంటిది లేకపోతే ఒక ఇన్నర్ గార్మెంట్స్ లాంటి ఒక డ్రెస్ వేసుకొని మీరు ఎందుకని రాఖీ కడతారండి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దీనికైతే చాలా మంది సమాధానం చెప్పలేకపోతున్నారనే అనుకోవాలి ఇప్పుడు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ని చాలా ఇప్పుడు సెన్సిటివ్ గానే ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం గూగుల్ ఒకటి ఉంటుంది, ఇలా కొట్టగానే అలా గతం ఏంటనే చూపిస్తుంది. ఇక్కడ ఒక హిపోక్రసీ గురించి ఇప్పుడు జనాలు కూడా చాలా సీరియస్ అవుతున్నారు. కృతి సనన్ రాఖీ లాంటి పండుగ వచ్చినప్పుడు నువ్వు వచ్చేసి ఇలాంటి ఒక ఇండో వెస్టర్న్ లాంటి డ్రెస్ వేసుకుంటావు, అదే ఈద్ లాంటి ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు ఈద్ ముబారక్ అని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చాలా చక్కగా ట్రెడిషనల్ గా అక్కడ ఎలా కనపడగలుగుతున్నావు అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఈద్కి ఇలానే ఉండాలి. హిందువులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, లేకపోతే ఏ మతస్థులైనా కూడా దీన్ని రెస్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇలాగనే ఉంటారు కాబట్టి. సో ఆ ఫెస్టివల్ వైబ్ అనేది ఆ డ్రెస్ తోనే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫెస్టివల్ వైబ్ అనేది ఆ పూజా పురస్కారాలు అన్నిటితో కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఎవరి మతానికి తగ్గట్టుగా వాళ్ళ నమాజ్ కానివ్వండి, ప్రేయర్ కానివ్వండి, పూజ కానివ్వండి, ఆ ఫెస్టివల్ అనేది దాంతో ముడిపడి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒకరి దగ్గరికి వచ్చేసరికి ఇలా మెయింటైన్ చేస్తూ ఇంకోటి దగ్గరికి వచ్చేసరికి ఇలా ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎలా చేయగలుగుతున్నారు, ఈ హిపోక్రసీ ఏంటి అని చెప్పేసి పదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని గురించే ఇప్పుడు రచ్చ అనేది జరుగుతూ ఉంది. ఎక్కడైతే సారీ చెప్పాలో అక్కడ సారీ చెప్పకుండా ఇంకా వెనకేసుకు రావడం, ఉమెన్ కార్డ్ని వాడడం, లేకపోతే ఇక్కడ ఒక విక్టిమ్ కార్డ్ని వాడడం ఏదైతే ఉందో చాలా మంది ఇప్పుడు దీని గురించే సీరియస్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ బాలీవుడ్లో ముఖ్యంగా ఈ హిందీ నాట ఇలాంటి యాడ్స్ రావడం కొత్త ఏం కాదు. ఇంతకు ముందు కూడా వచ్చింది. దివాళీకి కూడా వింత పేర్లు పెట్టడం జరిగింది. లేకపోతే ఇంకా ఒక రక్షాబంధనే కాకుండా హోలీ లాంటి ఫెస్టివల్స్ టైంలో కూడా ఇలాంటి ఒక హిపోక్రసీ అనేది కనబడుతూనే ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి. ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటే హోలీ రాగానే తప్పకుండా వాళ్ళు సేవ్ వాటర్ అని చెప్పి అంటారు. ఓకే, వి ఆల్ యాక్సెప్ట్ సేవ్ వాటర్ని సేవ్ చేయాలి. కానీ ప్రైవేట్ పర్సనల్ పూల్స్ అని చెప్పేసి పెద్ద స్విమ్మింగ్ పూల్లో ఒక్కరి కోసం కొన్ని వేల గ్యాలన్ల వాటర్ అక్కడ వాడేస్తూ ఉంటారు. దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయరు. మళ్ళీ దాన్ని హ్యాపీగా ఫొటోస్ తీసి పెట్టుకుంటూ ఉంటారు. దివాళీ రాగానే తప్పకుండా క్రాకర్స్ వాడకూడదు అంటారు. ఎస్, వి ఆల్ యాక్సెప్ట్. ఓకే, మనం పొల్యూషన్ గురించి కాస్త కేర్ తీసుకోవాలి. బట్ హిపోక్రసీ ఎప్పుడు మొదలవుతుందంటే వీళ్ళ పెళ్లిలు కానివ్వండి, లేకపోతే వీళ్ళ వెడ్డింగ్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఫంక్షన్స్ కానీ, లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు దగ్గరుండి మరి అన్ని క్రాకర్స్ వాడుతూ ఉంటారు. ప్రధాని మోదీ కూడా దీని గురించి ఒకసారి మాట్లాడారు. చాలా మంది ఏసీలో జిమ్ చేస్తూ, ఏసీ కార్లో తిరుగుతూ, ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ ఏసీలోనే ఉంటూ, చిన్న పనులకు కూడా ఖరీదైన కారులో ఎక్కువ ఫ్యూయల్ని వేస్ట్ చేస్తూ
వీళ్ళందరూ ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు, కానీ బయటకు వచ్చి మాత్రం గ్లోబల్ వార్మింగ్ గురించి కన్నీళ్లు గారుస్తారు అని చెప్పేసి. సో ఈ హిపోక్రసీ అనేది జనాలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా చదువుకొని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ గురించి నాకన్నా బాగా మీకే బాగా తెలుసు. కామెంట్లో మీరే తెలియజేస్తారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. సో పబ్లిక్ ఇదంతా చూస్తున్నప్పుడు ఇంకా పాతకాలం పద్ధతులు తీసుకొచ్చి ప్రతిదానికి ఇది నా ఇష్టం, ఇది నా వ్యక్తిగతం అనుకుంటే, మీ వ్యక్తిగతంగా మీరు మూవీస్లో ఏం చేసినా కూడా ఎవరేం అడగట్లేరు కదా. కానీ ఎప్పుడైతే ఒక సమూహానికి లేకపోతే ఒక రిలీజియన్కి కొంతమంది దేశ ప్రజలకి సంబంధించిన కొన్ని ఎమోషన్స్ సెంటిమెంట్స్ వచ్చినప్పుడు కాస్త సెన్సిబుల్గా ఉంటే, కాస్త కామన్ సెన్స్ వాడుంటే బాగుండు కదా అని చెప్పి అంటున్నారు. పైపెచ్చి ఇలాంటివి జరిగినప్పుడు ఒక సారీ చెప్పాల్సింది పోయి దాన్ని వెనకేసుకురావడం, ఇది కరెక్ట్ అని చెప్పడం అంటే మాత్రం ఇలాంటి వాళ్ళు తగులుతారు. ఆ తర్వాత తప్పకుండా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఉండదు. సో అది ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ అండ్ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ పవన్ కృష్ణ.